श्रीमन्महागणाधिपतये नमः। सदानिम्बवृक्षस्य मूलादिवासात् सुधाश्राविणं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षादिकं साधयन्तं నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సాయినాథ పరబ్రహ్మణే నమః. ప్రతి ఒక్కరి జీవితంలో ధనం మూలం ఇదం జగత్ అంటారు. అంటే ధనం లేకుండా ఏ పని చేయలేం. అటువంటి ధనాన్ని మనం సంపూర్ణంగా పొందాలి అంటే కష్టపడితే కానీ రాదు. అందుకు ఎవరెవరి జీవిత విధానాన్ని బట్టి కొందరు వృత్తి ద్వారా, కొందరు ఉద్యోగం ద్వారా, కొందరు వ్యాపారం ద్వారా రకరకాలుగా ఆర్థిక లాభాన్ని పొందుతూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో మనం ఎంత ప్రయత్నించినా భగవంతుని అనుగ్రహం అనేది ఎంతో అవసరం. అటువంటి సందర్భంలో భగవంతుని అనుగ్రహంతో కొన్ని మనీ సిగిల్కి సంబంధించిన విషయాలలో తీసుకునే జాగ్రత్తల వల్ల, మనం ఆచరించే విధానం వల్ల ఆర్థిక లాభాన్ని పొందడానికి అవకాశాలు రావడము, తద్వారా మన యొక్క సమస్యలు తొలగిపోయి ఆనందకరమైన జీవితాన్ని ధనంతో తొలతూగేలా అనుగ్రహింపబడతాము. కాబట్టి అటువంటి యోగ్యతను మనం పొందడానికి మీరు చేయవలసిందల్లా బే లీఫ్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో బిర్యానీ ఆకు అంటారు. ఒక బిర్యానీ ఆకును సేకరించండి. ఆ బిర్యానీ ఆకు పైన ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా ఒక ఆకృతిని మీరు గీసుకోవాలి. అది ఇదిగోండి ఇలా ఉండాలి. ఈ బే లీఫ్లో జెడ్ అనే ఆకారంలో ఇలా ఈ కార్నర్లో ఒక ట్రయాంగిల్, ఒక దీన్ని సెంటర్ చేస్తూ ఒక నిలువు గీత, దీన్ని ఒక అడ్డు గీతగా, దీన్ని మనీ సిగిల్ అంటారనమాట. ధనాన్ని మనకు సమకూర్చే యంత్రము అనుకోండి. ఇలాంటి విధానాన్ని మనం గీసి పెట్టుకొని దీన్ని మన చేతిలో, రెండు చేతుల్లో ఇలా పట్టుకొని మనసులో మనకి ఏదైతే సమస్యగా ఉందో, స్వామి నేను ఒక అతనికి ఇంత డబ్బులు ఇవ్వాలి, ఆ డబ్బులు సకాలంలో ఇవ్వలేక ఇబ్బంది పడుతున్నాను, అతనుకు ఆ అప్పు కనుక తీర్చేస్తే నాకు సమస్యలు లేని జీవితాన్ని నేను పొందుతాను, కాబట్టి నాకు ధనం సమృద్ధిగా కావాలి అని కోరుకోవాలి. లేదా మనం ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు తిరిగి రాలేదనుకోండి, నేను ఒకానొక సమయంలో ఒక అతనికి అవసర నిమిత్తం డబ్బులు ఇవ్వడం జరిగింది, అతను ప్రస్తుతం ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాడు, కానీ ప్రస్తుతం నా అవసర నిమిత్తం నాకు డబ్బులు అవసరం కాబట్టి అతనికి డబ్బులు వచ్చేలా చేసి నాకు రావాల్సిన డబ్బులు నాకు ఇచ్చేలా నన్ను అనుగ్రహించు తండ్రి అని చెప్పి భగవంతుణ్ణి మీ మనసులో మీ ఇష్టదైవాన్ని స్మరణ చేసుకోండి. అలా చేసిన తదుపరి ఆ యొక్క బేలీఫ్ని అంటే ఆ బిర్యానీ ఆకును ఇలా కుడి చేత్తో పట్టుకొని ఒక ఫైర్ అంటే అగ్గిపుల్లతోటి ఆ యొక్క బేలీఫ్ని మొత్తం కాల్చివేయాలి. అలా ఎవరూ తొక్కని ప్రదేశంలో ఈ యొక్క ఆకును ఇలా కాల్చివేయడం వల్ల మీకు ఆర్థికంగా ఏదైతే సమస్య ఉందో, ఎవరి వల్ల అయితే సమస్యగా ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యలు తొలగిపోయి సకాలంలో మీకు రావాల్సిన ధనం కానీ, మీరు ఇవ్వలేక బాధపడుతున్న వారికి ధనం ఇచ్చే అవకాశం కానీ ఖచ్చితంగా కలుగుతుంది. ఆర్థికంగా ఎదగడానికి ఈ యొక్క విధానం మిమ్మల్ని ఉన్నతమైన ధనవంతులుగా చేయడానికి ఎంతో దోహదపడుతుంది. కాబట్టి భగవంతుడు మనకు అనేక రకాల మార్గాలలో ఆర్థిక లాభం చేకూర్చడానికి మనము తెలుసుకునేదానికి సిద్ధంగా ఉన్నప్పుడు భగవంతుని అనుగ్రహంతో తెలుసుకునే అవకాశం కూడా లభిస్తుంది. ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలుగా భగవంతుణ్ణి ధ్యానిస్తూ, లక్ష్మీదేవిని ఆరాధిస్తూ, లక్ష్మీ కుబేర మంత్రాన్ని స్మరిస్తూ, గురువుగారు మేము చెయ్యని పూజలు లేవు, లక్ష్మీదేవికి సంబంధించి ఈ మధ్య కొత్తగా లక్ష్మీ కుబేర స్వామికి సంబంధించిన మంత్రాన్ని కూడా పఠిస్తున్నాము. ఓం హ్రీం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతయే ధనధాన్య సమృద్ధి మే దేహి మే ధాపయ స్వాహ. ఇలా ఈ మంత్రాన్ని 1008 సార్లు చేశాము. ఓం శ్రీం శ్రీ ఐ నమః అనే లక్ష్మీదేవి మంత్రాన్ని చదివాము. ఓం లక్ష్మీదేవి ఐ నమః, శ్రీ మహాలక్ష్మీ నమః అని ఇట్లా లక్ష్మీదేవిని కూడా ధ్యానించాము స్వామి. కానీ ఆర్థికంగా మాకు సంపూర్ణంగా మేము ఎదగలేదు. అటువంటి సందర్భంలో ఎవరైతే సఫర్ అవుతున్నారో అటువంటి వారికి లక్ష్మీదేవి అనుగ్రహంతోనే ఈ యొక్క విధానాన్ని తెలుసుకోగలుగుతున్నామని కనుక మీరు గ్రహించగలిగినట్లయితే ఇప్పుడు నేను చెప్పిన విధానాన్ని ఆచరించి ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపూర్ణమైన ధనలాభాన్ని పొందడమే కాకుండా ఆనందకరమైన జీవితాన్ని పొందే యోగ్యత కూడా లభిస్తుంది. కాబట్టి ఇంత చక్కని అవకాశాన్ని మీరు తెలుసుకున్న ప్రతి ఒక్క విషయాన్ని, దీంట్లో పెద్ద ఖర్చు కూడా ఏమి ఉండదు. ఎందుకంటే మనం ఏ పూజలు చేయాలన్నా, జపాలు చేయాలన్నా ప్రతిదానికి మనకు ఎంతో కొంత ఖర్చు అవుతూ ఉంటుంది. బిర్యానీ ఆకు అంటే మనకు ఒక 25 రూపాయలకి ఒక ప్యాకెట్ వస్తుంది, దాంట్లో ఒక 50 ఆకుల వరకు ఉంటాయి. ఇందులో అగ్గిపెట్టె మనకి నిత్యావసర వస్తువుల్లో ఇంట్లో దొరికే ఇవన్నీ. కాబట్టి వీటితో ఇలా చేసుకుని మీకు ఏదైతే ఆర్థికంగా సమస్యగా ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్య నుంచి సంపూర్ణంగా బయటపడే అవకాశం ఇది అద్భుతంగా మీకు ఉపయోగపడుతుంది. తప్పకుండా చేసి ఆర్థికంగా మీ యొక్క సమస్య నుంచి బయటపడాలని కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.